బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవి చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటల నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసు నామములో వందనములు. ఇంతవరకు ఆరాధనలో సహాయపడినందుకు స్తోత్రాలు. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్యములో నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. మా జీవితాలను సరిచేసుకొని యోగ్యంగా బలను సమీపించున్నట్లుగా సహాయం చేయమని నీ దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం చదువుకున్న ఈ వాక్యము సార్వత్రిక సంఘ వాగ్దానములోని మొదటి మాట అని పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఈ మాట ఎవరు చెప్పారని చెప్పుకున్నాం? సింహాసనాసీనుడై ఉన్న దేవుడు. అందుకే ఆరంభంలోనే చదువుతాం, సింహాసనాసీనుడై ఉన్నవాడు అని. దేవుడు చెప్పిన మాట, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అనే మాట. అందుకే తర్వాత ఈ మాటలు ఏంటంటే నమ్మకమును నిజమునై ఉన్నవి. దేవుడు చెప్పే మాట కాబట్టి ఆ మాట మనము నమ్మాల్సిందే, అది సత్యమని నిజమని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని సింహాసనాసీనుడైన దేవుడు చెప్పిన మాట. అయితే ఆ వచనము మొదట్లో ఒక మాట ఉంది, అప్పుడు అనే మాట. ఈ మాట అప్పుడు చెప్పాడంట దేవుడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు అంటే మొదటి వచనం చదవండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మొదటి వచనములో యోహాను ఏం చూశాడంటే, కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని. మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైంది? గతించిపోయింది. మొదటి వచనములో కొత్త సృష్టిని చూసినాడు, పాత సృష్టి ఏమైపోయింది? గతించిపోయింది. ఇప్పుడు రెండవ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. రెండవ వచనములో మరొక విషయాన్ని చూశాడు యోహాను. ఏం చూశానని చెప్తున్నాడు? నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. మొదటి వచనములో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచాడు. రెండవ వచనానికి వచ్చేసరికి ఆ క్రొత్త సృష్టిలోనికి పరలోకములో ఉన్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము అనే ఆ పట్టణం దిగి రావడము చూశాడు. కొత్త సృష్టిలోనికి నూతన యెరూషలేము అనే పట్టణం పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దిగి రావడం చూసినాడు. ఈ పట్టణం ఎవరో కాదు, సంఘమే. పెళ్లి కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు.
పెళ్లి కుమార్తె ఈ నూతన యెరూషలేము అనే పట్టణం. నూతన సృష్టిలోనికి ఈ సంఘం అనే నూతన యెరూషలేము పట్టణము దిగి రావడం యోహాను చూసినాడు. ఇప్పుడు 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. 3వ వచనములో అప్పుడు ఆ కొత్త సృష్టిలోనికి దిగొచ్చిన నూతన యెరూషలేము అను పట్టణముతో ఎవరున్నారంట? దేవుడు. కొత్త సృష్టిలోనికి సంఘం అనే నూతన యెరూషలేము పట్టణం దిగొచ్చింది. అంతేకాదు దేవుని నివాసం ఆ కొత్త సృష్టిలో ప్రజలతో ఆయన కాపురం ఉన్నాడు. 3వ వచనంలో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆ కొత్త సృష్టిలో దేవుడు కూడా వచ్చి దేవుని ప్రజలతో ఏం చేస్తున్నాడు? కాపురము చేస్తున్నాడు. అప్పుడు వారేమో ఆయన ప్రజలై ఉంటారు, దేవుడేమో వారికి దేవుడిగా తోడై ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మొదటి వచనంలో కొత్త సృష్టిని చూశాడు. 2వ వచనంలో ఆ సృష్టిలోకి ఏమొచ్చింది? సంఘం అనే నూతన యెరూషలేము పట్టణం వచ్చింది. ఈ దేవుని ప్రజలమనే ఈ పట్టణస్థులతో దేవుడే వచ్చి ఏం చేస్తున్నాడు? కొత్త సృష్టిలో కాపురం. అంతే. ఇప్పుడు సృష్టి కొత్తదే, పట్టణము కొత్తదే. ఆ దేవుడు వచ్చి ఆ పట్టణముతో ఉంటున్నాడు. ఆ సృష్టి అంతా ఏమైపోయింది? ఇప్పుడు పాతది ఇక లేదు, అంతా ఏమైపోయింది? అంత కొత్తదే. ఆ విధంగా కొత్త సృష్టిలో కొత్తగా ఉన్న ఆ పట్టణము దేవుడే వాళ్ళతో వచ్చి కాపురము చేస్తుండగా 4వ వచనములు చదువుతాం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట. దేవుడే మనుషులతో కాపురం చేస్తే ఏముండవంట? మొదటిది దుఃఖం ఉండదు, 2వది మరణం ఉండదు, 3వది వేదన ఉండదు. అంటే ఆ కొత్త సృష్టిలో ఎటువంటి కష్టం అనేది ఉండదు. అందుకనే ఇలాంటి వాతావరణం ఉండడం యోహాను ఎప్పుడైతే చూసినాడో 5వ వచనానికి వచ్చేసరికి అప్పుడు సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఏమన్నాడు? ఇదిగో సమస్తమును ఏం చేస్తున్నా? నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రియులారా, పాతయన్నీ పోయినప్పుడే దేవుడు ఏం పలికినాడు? నూతనమైనవిగా చేస్తున్నానని పలికినాడు. ప్రియులారా, ఈ సంవత్సరం ఎందుకు ఈ వాగ్దానం దేవుడు సంఘానికి ఇచ్చాడంటే, ఇంకా సంఘం ఏం కాలేదు చెప్పండి? నూతనం కాలేదు. సంఘములో పాతదే ఉంది. పాత బుద్ధులు పోలేదు, పాత పద్ధతులు పోలేదు, పాత స్వభావం పోలేదు, పాతవి గతించాను అన్నట్లుగా పాత జీవితం అనేది పోలేదు. అందుకనే ఈ సంవత్సరం అయినా దేవుడు మన పట్ల ఆశించేది ఏంటంటే మనం క్రొత్తగా మారాలని. కొత్త సృష్టి, కొత్త యెరూషలేము, దేవుడు వచ్చి కొత్త సృష్టిలో ఉన్నట్టు ప్రియులారా మనలో అంత కొత్తదనం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే పాతదాన్ని విడిచిపెడతామో అప్పుడే మనం ఏమైనట్టు? క్రొత్త వ్యక్తులంగా మారినట్టు. ప్రియులారా, పాతది పోనంతకాలం దేవుడు ఈ మాట మన విషయంలో చెప్పలేడు. దేవుడు మనలో కొత్తదనాన్ని చూడాలని ఆశిస్తున్నాడు. కొత్త సృష్టి, కొత్త యెరూషలేము, కొత్త అంత కొత్త లోకమే అదే. పాతదంటూ అక్కడ ఏమీ లేదు. అట్లా మనలో కూడా కొత్తదనం దేవుడు చూడాలనుకుంటున్నాడు. ప్రియులారా, మనం కొత్తది అన్నప్పుడు పాతది ఏం కావాలి చెప్పండి? పాతదంతా తీసేయబడాలి. ఇప్పుడు చూడండి, ఇది కొత్తదండి అంటే అర్థం ఏంటి? పాతది ఏమైనది?
తొలగించబడిందని. మనం కొత్త సంవత్సరం రాగానే ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లో ఉన్న పాతయన్ని తీసి బయటేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కదా, అట్లా ఉంచుకుంటామా? తర్వాత పాత క్యాలెండర్ చుట్టి ఇది అయిపోయింది దీని పని అని పక్క పడేసి మాకు కొత్త క్యాలెండర్ ఇవ్వలేదు ఏందని అడుగుతాం. సంవత్సరం కూడా ఏమైపోద్ది చెప్పండి? 24 అనేది పాతగా అయిపోయింది, సంవత్సరం కొత్తగా అయిపోయింది. అన్నీ కొత్తది అన్నప్పుడు పాతది పోయింది అని అర్థం. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం మనలో కూడా పాతది పోవాలని కోరుకుంటున్నాడు, మనలో కొత్తదనం రావాలని చూస్తున్నాడు. ప్రియులారా, మనము సంవత్సరం కొత్తదే, క్యాలెండర్ కొత్తదే, అన్ని కొత్తయే, కానీ మన జీవితం పాతదే అయితే ప్రభు అంటాడు, ఇదిగో సమస్తం ఇంకా నూతనము కాలేదని చెప్పాల్సి వస్తుంది. ప్రియులారా, దేవుడు మనలో కొత్తదనాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే కొత్త వ్యక్తులం అవుతామో, కొత్త సృష్టిలో దేవుడే వచ్చి కాపురం చేసినట్లు దేవుడు మన దగ్గరకు వస్తాడు. మనతో కాపురం చేయడం అంటే మనతో సావాసం చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం ఆ వాగ్దానం మన పట్ల నెరవేరాలని దేవుని యొక్క కోరిక. పాతది పోనంత కాలం మనం కొత్త వారము కాలేము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. విశ్వాసులకి పేతురు ఈ మొదటి పత్రిక రాస్తూ ఈ 2వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో విశ్వాసులను కొన్నిటితో పోల్చినాడు. ఇక్కడ మొదటి 3 వచనాల్లో ప్రభువు నమ్మిన విశ్వాసిని దేంతో పోల్చాడండి? కొత్తగా జన్మించిన శిశువు వలె అన్నాడు. శిశువులను పోలిన వారి, పోలినంటే పోలుస్తున్నాడు. ప్రభువు నమ్మిన వారు ఎట్లుండాలంటే క్రొత్తగా జన్మించిన, క్రొత్త అన్నప్పుడే నేను గుర్తుపెట్టుకోండి, పాతది ఏమై ఉండాలి? పోయి ఉండాలి. అది ఏం పోవాలి ఇక్కడ చెప్పండి? మొదటినే ఆ లక్షణాలు చెప్పినాడు. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని అంటే విడిచిపెట్టి, వాటిని వదిలిపెట్టి, అవన్నీ పాతయి. నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువును పోలాలి అంటే ఆ పాత వాటిని మానాలి, విడిచిపెట్టాలి. ఈ మొదటి 12 అధ్యాయాల్లో మొదటి పోలిక శిశువు పోలి అన్నాడు. 5వ వచనములో సజీవమైన రాళ్ళతో పోల్చినాడు. చివరిలో అదే చదువుతాం, మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా. మనం సజీవమైన రాళ్ళతో పోల్చినాడు. 9వ వచనానికి వచ్చేసరికి రాజులైన యాజక సమూహంతో పోల్చినాడు. రాజులు ఎట్లుంటారండి? రాజులు రోడ్ల మీద తిరుగుతారా? ఏమండి చెప్పండి, రాజులు ఎట్లుంటారు? చిల్లరగా, సింపిరిగా రోడ్డు మీద తగాదాలు పెట్టుకుంటా రోడ్లమ్మడి విలువ లేకుండా బతుకుతారు చెప్పండి? క్రైస్తవుడు అంటే డిగ్నిటీగా ఉండాలి. కానీ ఈ దినాల్లో క్రైస్తవులు చిల్లరోళ్ళు అయిపోయారు. ఎంత చిల్లరోళ్ళు అంటే విలువలేని వాళ్ళు అయిపోయారు. దేవుడేమో మనల్ని రక్షించి రాజులుగా హుందాగా బతుకారు నాయన అంటే మన విలువను మనమే రోడ్ల మీద వేసేసుకొని మన విలువ లేని వారంగా తయారైపోయినాం. ప్రియులారా, దేవుడు మనను రాజులైన యాజక సహం. రాజు అంటే చాలా హుందాగా ఉంటాడు, గౌరవంగా ఉంటాడు.
ప్రజలు రాజును చూడగానే గజ్జున భయపడేటట్లుగా ఆయన ప్రవర్తన ఉంటుంది. యాజకులు ఎట్లుంటారు? పాత నిబంధన కాలంలో యాజకులు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో యాజకత్వం జరిగించాలంటే చాలా పవిత్రంగా ఉండాలి. ఏదైనా అపవిత్రత ఉంటే అక్కడికి పోతే ఏమవుతాడు? కాలిపోతాడు. మన దేవుడు ఎవరంటే దహించు అగ్ని. మనను రాజులైన యాజక సమూహంగా ఇక్కడ పేతురు పోలుస్తున్నాడు. తర్వాత 11వ వచనంలో మీరు పరదేశులను యాత్రికులనైనా. ఈ మొదటి 12 వచనాల్లో విశ్వాసుల్ని ఒకటి కొత్తగా జన్మించిన శిశువుల వలె పోల్చాడు, రెండవది సజీవమైన రాళ్ళు అన్నాడు, మూడవది మనం రాజులైన యాజకులము, నాలుగవది పరదేశులము యాత్రికులము పోల్చి చెప్తున్నాడు. మనము కొత్తగా జన్మించిన శిశువున పోలి ఉండాలి. మనం కొత్తగా జన్మించిన శిశువులాగా మనం కావాలంటే పాతదాన్ని ఏం చేయాలా? మానుకోవాలా. ఎంతకాలం ఉన్న దుష్టత్వం అంటే పాపం. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలి, కపటాన్ని విడిచిపెట్టాలి. కపటం అంటే పైకి మంచిగా మాట్లాడుతూ వెనక్కి పోయి గొయ్యిదవుతాం, అది కపటం అంటారు. ఇస్కరియోతు యోధ వెనకేమో బేరం అన్నాడు, యేసుకు గొయ్యి తవ్వినాడు. యేసుని చంపడానికి అన్ని పకడ్బందీగా చేసినాడు. ముందుకొచ్చి బోధ కూడా నీకు శుభం, అదే కపటం అంటే. కొంతమంది ముందేమో వందనాలు అని చెప్పి వెనక్కి పోయి ఏం చేస్తారు? గొయ్యి తవ్వి రెడీగా ఉంచుతారనమాట, ఏడ దోషేద్దామని. అది కపటం అంటే. వెనక కీడు చేయాలని ముందు మంచిగా ప్రవర్తించడమే కపటం. వేషధారణ అంటే నటించడం అంటే మందిరంలో భక్తిగా ఉండడం, ఇంటికి పోతే అసలు వీళ్ళెవర్రా అన్నట్లు. అట్లా ప్రియులారా, వేషధారణ అంటే నటించడం. అందరిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తావో అదే నీ నిజ జీవితం అన్నాడు. మనము ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నా దేవుడు మనతో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఎవరు లేకపోవచ్చు, కానీ ఎవరుంటారండి? దేవుడు చూస్తున్నాడు. అందుకనే మనము వేషధారణ మానుకోవాలి. వేషధారణ అంటే దేవునికి చాలా కోపం. అందుకనే ఒక అధ్యాయం అంతా, నేను చాలాసార్లు చెప్పాను, ఒక అధ్యాయం అంతా వేషధారుల గురించే ఉంది. ఏ అధ్యాయం అండి? మత్తయి సువార్త 23వ అధ్యాయము. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు పళ్ళెం బయట కడుగుతారు, లోపల కడగరు. కాబట్టి వేషధారులను దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డు. అందుకనే వేషధారణ మానుకోవాలి. తర్వాత అసూయ అంటే ఓర్చుకోలేకపోవడం. ఎదుటి వారు మంచిగా ఉన్నారనుకోండి, మనకు ఇక లోపల స్టార్ట్ అయితే. ఒకసారి అన్నాడు కదా, ఉపమానం చెప్పినాడు, పనికి పెట్టుకునే ఉపమానం యేసుప్రభువే చెప్పినాడు. ఉదయం 6 గంటలకి ఒడంబడిక చేసుకొని వచ్చినారు, ఒప్పందం ఒక దేనారానికి. తర్వాత 9 గంటలకి, తర్వాత 12 గంటలకి, తర్వాత 3 గంటలకి, తర్వాత 5 గంటలకి 5 సార్లు పనికి పిలువబడ్డారు. పొద్దున వచ్చినోడేమో ఒప్పందం మీద వచ్చినాడు. తర్వాత వచ్చిన వాళ్ళంతా ఏం ఒప్పందం లేదు, ఏమయ్య నించున్నారు, మాకేం పని లేదు సార్ అన్నారు. సరే మా దగ్గర పని ఉందరా అని చెప్పి అంటే సరే వస్తామని వచ్చి పని చేసినారు, అంతే. ఒప్పందం లేదు. ఇది సాయంకాలం రాగానే సాయంత్రం 5 గంటలకు వచ్చి 1 గంట పని చేసినని పిలిచి ఇదిగో అని 1 దేనారం ఇచ్చినాడు. పొద్దున్న 6 గంటలకు వచ్చినాడు ఎన్ని గంటలు చేసిండు? 12 గంటలు చేసిండు. వాడు అనుకుంటున్నాడు 5 నుంచి 6 చేసినానికి 1 అంటే నాకెన్ని 12 అనుకున్నాడు. కానీ వానికి కూడా 1 ఇచ్చినాడు. అప్పుడు లోపల రగులుతోంది, అదే అసూయ. సరే పోనీలే పాపం 5 గంటలకు వచ్చినానికి 1 బతకని అనుకుంటే ఏమైంది? కానీ లోపల మసులుతోంది, వెనకే మసులుతో అనేసినాడు, ఏమని? ఏంది సార్, నేను పొద్దున్న 6 గంటలకు వచ్చి సాయంత్రం 12 గంటల దాకా పని చేస్తే నాకు 1 దేనారమేనా అన్నాడు. అనేసరికి ఈయన అన్నాడు యజమాని, ఏమయ్యా
నువ్వు 6 గంటలకు వచ్చేటప్పుడు ఏమన్నావు? ఒక్క దేనారానికి ఏం చేసుకున్నావు? ఒడంబడికి ఒప్పందం చేసుకున్నావు. ఒప్పందం ప్రకారం నీకు ఒకటి ఇచ్చాను. తర్వాత వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఎంత ఇష్టం అది తీసుకుంటామని వచ్చినారు. నాకు ఇష్టమైంది వాళ్ళకు కూడా ఒకటి ఇచ్చిన ఏమైంది? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. కడుపు మంట, ఓర్చుకోలేకపోవడం, ఇదే అసూయ అంటే. దావీదు గొల్యాతును చంపితే పాటలు పన్నారు అంతే, ఏం చేయలేదు. ఇక దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అనేసరికి సౌలుకు అసూయ వచ్చేసింది. ఇంకా తట్టుకోలేకపోయినాడు. ప్రియులారా, అసూయ అనేది చాలా భయంకరమైన పాపము. యోబు 5:2లో ఉంది, బుద్ధిహీనులు అసూయ చేత చచ్చును. అసూయ అనేది మనల్ని చంపుతుంది. తర్వాత ఏముందండి? సమస్త దూషణ మాటలు అంటే దేవునికి ఇష్టం లేని మాటలు మనం మాట్లాడద్దు. ఇతరులను దూషించకూడదు. ఎందుకంటే మన ప్రభు ఏం చేయలేదు? ఆయన దూషించబడి బదులు దూషించలేదు. యేసుక్రీస్తుని అన్నారు, నువ్వు దయ్యం పట్టినోడివి అన్నారు. నువ్వు తిండిపోతివి, తాగుపోతివి అన్నారు. యేసుక్రీస్తును నువ్వు దేవుని కుమారుడవైతే పైనుంచి కిందికి దిగుము అన్నారు. యేసుక్రీస్తుని ఎన్నెన్నో మాటలు, అనకూడని మాటలు. శిలువ దగ్గర అయితే వీడు అంటారు. వీడు దేవాలయమును పడగొట్టి వీడు అనే మర్యాద లేని పదాలు యేసు ప్రభుకు ఉపయోగించారు. అయినా యేసుక్రీస్తు చివరికి ఏమన్నాడు? తండ్రి, వీళ్ళేం చేస్తున్నారు? వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దూషించబడి బదులు దూషించలేదు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం దూషించద్దు. ఎవరైనా మననే దూషించారనుకోండి, మనం తిరిగి ఏమనాలా? ప్రభు నిన్ను దీవించునుగాక అనాలా. అంటామండి, నవ్వుతారు. ఎవరైనా వాళ్ళని దూషిస్తే పోత మెల్లగా అనాలి ఏమని? ఇంతవరకు నన్నందుకు దేవుడు నిన్ను దీవించునుగాక. కానీ మనం అట్లా అంటామండి. ఇక వాళ్ళు ఒకటంటే మనం 10 అనంత వరకు ఊరుకోం. అందుకే ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఈ మాట చెప్పలేకపోతున్నాడు. ఏమని? ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని పదం మన విషయంలో చెప్పలేకపోతున్నాడు. మనము వాటిని మానుకున్నప్పుడే మనం ఏమవుతామంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారంగా ఉంటాం. శిశువులకి ఏముండదు? దుష్టత్వం ఉండదు, కపటం ఉండదు, వేషధారణ అసలే తెలియదు వాళ్ళకి. పాపం వాళ్ళ హృదయాలు ఎట్లుంటాయి? చాలా నిర్మలంగా ఉంటాయి. చిన్నపిల్లల హృదయాలు ఎట్లుంటాయి తెలుసా? అందుకే యేసుప్రభు శిష్యులు ఒకసారి అడిగినారు, అయ్యా పరలోకములు ఎవరు గొప్పవారంటే వాళ్ళు అనుకున్నారు పేతురు గొప్పవాడు, యోహాను ఎవరి పేరు చెప్తారు అనుకున్నాడు. నా శిష్యులు ఎదుగు ఈయన పేరు చెప్తారు అనుకున్నారేమో. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే వాళ్ళందరినీ పక్కకుండమని ఒక పిల్లగాని పట్టుకొని వచ్చినాడు. వచ్చి వాళ్ళ ముందు నిలబెట్టి ఈ చిన్నవాని వల్ల ఎవడు తగ్గించుకుంటాడని బుద్ధి చెప్పినాడు. అప్పటికే నేను సీనియర్ అనే పోటీ వచ్చింది వాళ్ళ మధ్యలో. ఎవడు గొప్పవాడు అంటే ఈ భూమి మీద ఈ చిన్నవానిలాగా ఎవడు తగ్గించుకుంటాడో వాడే పరలోకములో గొప్పవాడు. ప్రియులారా, చిన్న పిల్లల హృదయం ఎట్లుందంటే చాలా నిర్మలంగా ఉంటుంది. వాళ్ళు వెంటనే అన్నీ మర్చిపోతారు. పిల్లని చూడండి, 2 దెబ్బలు కొడితే వాడు ఏడుచుకుంటూ పోతాడు. ఆ గోడ సాటికి పోయి కళ్ళనీళ్ళు చూసుకుని మళ్ళీ మన కాడికే వస్తాడు. ఊరికి కొట్టారా అని అసూయ ద్వేషాలు పెట్టుకో లోపల. చిన్నపిల్లల యొక్క మనసు అది. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనం చిన్నపిల్లల్లాగా మనం జీవించాలి. హృదయంలో ఎలాంటి చెడు గుణాలు ఉంచుకోకుండా వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనము నుంచి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు
యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ పౌలు ఎఫెసీయులకి పత్రిక రాస్తూ 22 చివర్లు అంటాడు, మీ ప్రాచీన స్వభావమును వదులుకోవడం అంటే విడిచిపెట్టడం. ప్రాచీన స్వభావము అది 22 మొదట్లు అంటాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అన్నాడు. ప్రభువు నమ్మక మునుపు మనకుండే ప్రవర్తన స్వభావం ఏంటి? ప్రాచీన స్వభావం. దాన్ని మనం ఏం చేయాలి? వదులుకోవాలి, అంటే విడిచిపెట్టాలి. ఏం ధరించుకోవాలి? 24వ వచనం ఇలాంటి 23 చివరిలో నూతన పరచబడిన వారై. మన చిత్త వృత్తి మన ప్రవర్తనలో ఏం కనపడాలి? నూతన పరచబడి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పాత స్వభావమును వదులుకొని ప్రాచీన స్వభావాన్ని వదిలి నూతన స్వభావం నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. విడిచిపెట్టాల్సిన ఆ ప్రాచీనమైన దాన్ని వదిలేసి కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం కలిగినప్పుడు మనం ఎట్లున్నాము ఆడంటాడు 22వ లైన్లో, మోసకరమైన దురాశల వలన. ప్రాచీన స్వభావము కలిగి ఉన్నప్పుడు మనకన్నీ మోసకరమైన దురాశలు మనలో ఉన్నాయి. చెడిపోయే స్వభావం అది. ప్రాచీన స్వభావం మనల్ని చెడగొట్టేది. అయితే దాన్ని వదులుకొని నవీన స్వభావం కొత్త స్వభావం మనం ధరించుకోవాలి. కొత్త స్వభావం అంటే 24లో నీతియో. మన ప్రవర్తనలు ఏముండాలండి? నీతి ఉండాలి. నీతి అంటే మనం అనుకునే నీతి కాదు. చాలామంది ఏం చేస్తారు? మంచి పని చేసి నేను మంచోనిలే అనుకుంటారు. అట్లాంటిది కాదు దేవుడు చెప్పేది. మనం చేసే నీతి కార్యాలు దేవుని దృష్టిలో అవి ఎట్లా కనపడతాయో మనం చెప్పలేము. నీతి అంటే ఏ నీతి? దేవుని నీతి. మనుషుల నీతి వేరు, దేవుని నీతి వేరు. రోమాపత్రికలో ఆ వ్యత్యాసం పౌలు క్లియర్గా చెప్తాడు. మనుషులు ఏం చేస్తారంటే కొంతమందికి భోజనం పెట్టి నేను చాలా నీతిమంతుని అనుకుంటారు. కొంతమందికి బట్టలు ఇచ్చి చాలా నీతిమంతుని అనుకుంటారు. కొంతమంది హాస్పిటల్లో ఉంటే పోయి కొన్ని పనులు ఇచ్చి మేము చాలా మంచి పని చేసాము నీతిమంతులు అనుకుంటారు. అది దేవుడు మంచిదే, అది చేయమంటాడు. కానీ దాన్ని ఎట్లా చేస్తున్నావో దేవుడు చూస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే అది చేసినవన్నీ వీడియోలు తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? కుడి చేత చేసేది ఎడమ చేతికి తెలియదు అంటే దీన్ని ఏం చేస్తారు? యూట్యూబ్లో పెట్టి, యూట్యూబ్ అంటే ప్రపంచం చూస్తుంది, అంత నిన్ను మెచ్చుకునే నీకు సాటింపు వేసే సరిపోయా. నువ్వు చేసిన దాన్ని దేవుడు చూసి మెచ్చుకోవాలి కదా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం ఏదో చేసి, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చేసేది మనుషులు చూస్తారు. మనం చేసేటప్పుడు మన హృదయంలో ఏమనుకొని చేస్తున్నామో దేవుడు చూస్తాడు. నేను చేసేదాని ద్వారా అందరు నన్ను మెచ్చుకోవాలని అనుకుంటే చేస్తే దేవుడు అంటాడు, ఒరే నువ్వు నీతిగా చేసేది, నువ్వు స్వనీతి పని చేస్తున్నావు, నిన్ను మెచ్చుకోవాలనే ఆ స్వభావముతో చేస్తున్నావు కాబట్టి అది నా నీతి కాదంటాడు. చాలామంది ఈ దినాల్లో దేవుని నీతికి మనుషుల స్వనీతికి తేడా తెలియకుండా పోయింది. మనం ఏదైనా చేసామనుకోండి అది ప్రభువు చూస్తే చాలు. చాలామంది ఈ దినాల్లో నేను యూట్యూబ్లు తెరిచినప్పుడు భోజనాలు పెడుతున్నట్టు, యూట్యూబ్లు తెరిచినప్పుడు రోగులకు మందులు ఇస్తున్నట్టు, ఎందుకు అవన్నీ యూట్యూబ్లో పెట్టినారంటే అది వాళ్ళని ఏదో ఆశించే, నాకు తెలిసి వాళ్ళని మెచ్చుకోవాలన్నా అయ్యుండొచ్చు. అది చూసి నలుగురు ఏదన్నా కింద పైన వస్తాయి కదా, ఫోన్పే, గూగుల్ పే, జీపే, ఇంకేంటంటే ఆయన చూసి డబ్బులు పంపిస్తారు. ఇట్లాంటివి దేవుడు మెచ్చుకోడు.
ప్రియులారా, అవన్నీ దేవుని దగ్గరికి పోయినప్పుడు దేవుడు ప్రభువా నేను అది చేసిన ఇది చేసిన ఆయన అంటాడు, అదంతా నీ స్వనీతిరా బాబు, అవి నా లెక్కలో మొత్తం జీరో కొట్టేసినప్పు అంటాడు. అందుకనే దేవుని లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. అందుకే మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నీతిగా, ఏ నీతి అంటే దేవుని నీతి. ఒక మాట మీరు చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం లేకుంటే 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు అంటే యూదుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి పౌలు సాక్ష్యం ఏం చెప్తున్నాడు? యూదుల గురించి దేవుని యందు వాళ్ళకేముంది? ఆసక్తి ఉంది. అయినను వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైంది కాదంట. ఆసక్తి ఉంది కానీ అయితే జ్ఞానానుసారమైంది కాదు. ఎలాగనగా ఇక్కడ చూడండి, వారు ఏ నీతి ఎరగరంటే దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడి. ఈ వచ్చిన 2 నీతులు కనపడదు, దేవుని నీతి, స్వనీతి. అందుకనే గుర్తుపెట్టుకోండి, మనం నీతి అన్నప్పుడు దేవుని నీతి మనలో ఉండాలి. అందుకే మనము నీతియు, తర్వాత ఏమన్నాడు? యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి అన్నప్పుడు వ్యర్థమైన కూడా భక్తి కూడా ఉంది. యాకోబు పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకొని ఎడల ఇది వ్యర్థమైన భక్తి అంట. వాని భక్తి వ్యర్థమే. నోటికి ఏముండదంటే కళ్ళెం ఉండదు. హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు? మోసం చేసుకుంటున్నాడు. నోటికి హృదయానికి ఏముంటుంది? సంబంధం ఉంటుంది. యేసు ప్రభువే అన్నాడు, హృదయము నిండు ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని. అందుకే నోటికి కళ్ళెం లేకుండా, కంట్రోల్ లేకుండా హృదయాన్ని మోసం చేసుకుంటూ నేను చాలా భక్తిగా ఉన్నాను అనుకుంటే వారి భక్తి ఏంటంటే వ్యర్థమే, వ్యర్థమైన భక్తి. అయితే నిజమైన భక్తి కింద చెప్తాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. ఇహలోక మాలిన్యం అంటే పాపం మనకు అంటకుండా మనం కాపాడుకోవడమే భక్తి. పవిత్రంగా జీవించడమే భక్తి. ఆదివారం ఆరాధన చేసి సోమవారం పోయి పాపం చేస్తే భక్తి కాదు. చాలామంది ఇది చాలా భక్తి అనుకుంటున్నారు. పొద్దున్నే ప్రార్థన చేసుకొని మధ్యాహ్నం పాపం చేస్తే భక్తి అండి. సాయంత్రం ఆరాధన చేసి మధ్యరాత్రిలో పాపం చేశారనుకోండి, భక్తి అండి. ఆదివారం ఆరాధన, సోమవారం పాపం, ఇదేం భక్తి? ప్రియులారా, ఇలాంటి భక్తి దేవుడు కోరుకోవడం లేదు. అందుకే యథార్థమైన భక్తి. ప్రియులారా, మనము నవీన స్వభావాన్ని ధరించుకుంటే మనము దేవుని నీతి కలిగి జీవిస్తాం. రెండవది, యథార్థమైన దేవుడు మెచ్చుకునే భక్తి మనం చేస్తాం. అందుకే ఎఫెసీ పత్రిక 25 నుంచి దాదాపు 5వ అధ్యాయం 21వ వచనం వరకు నవీన స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళు ఎట్లా జీవించాలో చెప్పినాడు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేసి ఉన్నాను అని మన విషయంలో చెప్పాలంటే మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి.
నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని నీతిని కలిగి యథార్థమైన భక్తితో జీవించాలి. ఏదో ప్రభువుని నమ్మినామని మందిరానికి వచ్చిపోతే దేవుడు సంతోషించాడు. బైబిల్లో దేవుని ఇంటికి వచ్చిపోతూ భక్తి లేకుండా జీవించేవారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు మిమ్మల్ని మందిరానికి ఎవరు రమ్మన్నాడు అన్నాడు యెషయా గ్రంథంలో. చదివారు అన్నమాట. నా మందిరం తొక్కాలని మీరు వస్తున్నారు, ఎవరు రమ్మన్నారు మందిరానికి అన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఎన్నో వచనం? చదవమ్మా. 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు దేవుడు ఎవరు రమ్మన్నాడు అంటున్నాడు. మందిరానికి రమ్మని చెప్పిన దేవుడే ఎవరు రమ్మన్నారు? ఎవరు తానాడంటే ఈ మాట దేవుని కార్యములని చూస్తూ, దేవుడు ఎంత మంచివాడో గుర్తిస్తూ, ఆ దేవునికి హృదయం ఇవ్వకుండా భక్తిగా జీవించకుండా వచ్చిపోతా ఉంటే దేవుడు అంటాడు, ఎందుకు వచ్చిపోతున్నావు? రోజు నువ్వు వచ్చుడు ద్వారా నాకేమీ లేదు, సంతోషం లేదు. అంతేకాదు, మందిరానికి వచ్చి సరైన ఆరాధన చేయకపోయినా కూడా దేవుడు అంటాడు, ఈ మందిరానికి తలుపులేండి అంటాడు. మలాకీ గ్రంథంలో మాట. ఒక దేవుడు దేవుని మందిరానికి తలుపేమన్నాడు అంటే ఆయన హృదయం ఎంత బాధపడి ఉంటుంది ఆలోచించండి. చూడండి, మలాకీ గ్రంథం ఆ మాట కూడా చెప్పినాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజపెట్టకుండానట్లు నా మందిరపు వాకిళ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల. ఏది మేలంటే దేవునికి? మందిరపు తలుపులు మూసేవాడు మీలో ఒకడుంటే నాకు ఎంత బాధతో చెప్పింటాడు దేవుడి మాట. అంటే ఆ మందిరంలో జరిగే కార్యాలు. అందుకే తర్వాత అంటాడు, ఏమంటాడు? మీ అందు నాకు ఇష్టం. ఎంత బాధతో చెప్పింటాడు ఈ మాట. మీ అందు నాకు ఇష్టం లేదు, మీరు చేసే బలులు ఆరాధన నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని భక్తి మనం చేస్తే, ఆరాధన చేస్తే దేవుడు అట్లే బాధపడతాడు. అందుకనే ప్రియులారా, దేవుడు మనల్ని చూసి మన భక్తిని మెచ్చుకోవాలి. దేవుడు మనను కోరుకునే విధానంలో మనం జీవించాలి. అందుకనే మనం నూతన సంవత్సరంలో సంఘములో మనము దేవుడు మన గురించి చెప్పాలి. ఇదిగో సమస్తం ఏమైంది? నూతనముగా అయిపోయింది, నూతనముగా చేయుచున్నాను అని దేవుడు చెప్పాలి. మనల్ని చూసి మనం నూతనం కావాలంటే పాతవి పోవాలి. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయంలో చదువుకున్నాం. పాత లక్షణాలను మనం ఏం చేయాలి? మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మనం జీవించాలి. 2వది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ప్రాచీన పాత స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని నీతి యథార్థమైన భక్తితో మనము జీవించాలి. ఇంకొక మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనా క్రీస్తునందు ఉంటే ఏమైపోతాడంట? క్రొత్త వ్యక్తి. ఎప్పుడు క్రొత్త వ్యక్తి? క్రీస్తులో ఉంటే. క్రీస్తు వెలుపట మనం పాత వ్యక్తులమే. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, నూతన వ్యక్తి. ఎందుకు నూతన వ్యక్తి అంటే అతనిలో ఉన్న పాతవేమైనా గతించెను. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి నుంచి ఒక్కసారి అట్లా గుర్తు చేసుకుంటే మనకు అర్థమవుద్ది. మొదటి నుంచి పౌలు ఏం చెప్పాడంటే, భూమి మీద ఉండే ఈ గుడారం ఏమైపోద్ది? శిథిలమై. గుడారం అంటే మన దేహం.
ఈ దేహం ఏ రోజుకైనా ఏమైపోద్ది చెప్పండి? శిథిలమైపోద్ది. అంటే ఈ మట్టి శరీరము మట్టి అయిపోద్ది. అందుకే కింద అంటాడు, ఏమంటాడు 7వ వచనములో, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము అన్నాడు. అంటే గుడారం అనే ఈ దేహములో కొంతకాలం జీవిస్తాము అన్నాడు. తర్వాత 8వ వచనములో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి ప్రభువు నొద్ద నివసించుటకు, ఈ దేహాన్ని ఏ రోజైనా ఏం చేయాలంటే విడిచిపెట్టాల్సిందే. ఈ దేహంలో కొంతకాలం ఉంటాం, తర్వాత ఈ దేహాన్ని ఏం చేస్తాం? విడిచిపెడతాం. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మనతో ఏమొస్తాయి చెప్పండి? ఏం రావా? మన ఇల్లు వస్తుందా? డబ్బులు వస్తాయా? బంగారం వస్తుందా? బ్యాంకు బ్యాలెన్స్ వస్తుందా? మన బంధువులు వస్తారా? ఏమొస్తాయి చెప్పండి? అది గుర్తుపెట్టుకోవాలి. అదే 10వ వచనంలో చెప్పినాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు పోయిన రోజు, దేహాన్ని విడిచిపెట్టిన రోజు నీతో వచ్చేది నీ క్రియలే. అది గుర్తుపెట్టుకోవాలి. మన క్రియలు మన వెంట వస్తాయి. అవి మంచి అయినా ఈ చెడ్డదనేది మాట వదిలిపెట్టకండి. ఈ చెడ్డదైనా వస్తుంది మనతో. మన బయోడేటా మనతోనే వస్తుంది. నువ్వు పుట్టిన కానించి నువ్వేం చేసినావో నీ గురించి మొత్తం లిస్టు దేవుని దగ్గర ఇవ్వద్ది. ఒకవేళ మనం చెడుగా జీవించి చచ్చిపోయినాం అనుకోండి, ఇప్పుడు దేవుని దగ్గరికి పోయి ఏం చెప్తాం? ప్రభువా, క్రీస్తులో ఉన్న నేను నూతన సృష్టి చెప్తామా? ఆయన అంటాడు, నీ చిట్టంతా నా కాడ ఉందిలే, అరవకు అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి దేవునికి? ఏం చెప్పలేము. మనం చేసిన పనులన్నీ దేవుడు మన ముందు పెట్టి ఇవన్నీ ఎందుకు చేసావు అంటే ఏం చెప్పాలి అప్పుడు? అందుకనే పౌలు పైన ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాతనే నిజంగా మనం క్రీస్తులోకి వచ్చిన వారం అయితే పాతది పోయిందా అని చెప్తున్నాడు. కానీ ఈ దినాల్లో క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ పాతది పోకుండానే ఆ పాత బతుకులే బతుకుతున్నాం. అందుకే కింద అంటాడు ఆ మాట చూడండి, 15వ వచనం, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకోవడం అంటే తీర్మానం చేసుకోవడం. మరి మనమేం తీర్మానం చేసుకుందాం చెప్పండి? ఇక జీవిస్తే ఇంకేమన్నా కానీ తినాలి, తాగాలి, సావాలి, అంతే. ఇంకెట్టయితే అట్ట అవుతుంది. అది కొరింథీ పత్రికలో ఆ మాట కూడా ఉంది. ఏమని? ఇంక రేపు చస్తాం కనుక ఈరోజంతా తిని తాగి రేపు చద్దాం. కాబట్టి ప్రియులారా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ దేహంలో ఉన్నాం, ఈరోజు వరకు బతికున్నామంటే దేవుని కృప. మనకంటే చిన్నోళ్ళు చచ్చిపోయినారంటే అర్థం చేసుకోండి, నువ్వెందుకున్నావు? దేవుడు నేను ఒక ఉద్దేశంతో ఉంచాడు. నేను అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు, పేతురు చెరలో ఉంటే తప్పించబడ్డాడు. ఎందుకు? ఈ పేతురు కూడా చస్తే పోలే, దేవునికి పేతురుతో పని ఉంది ప్రియులారా. అందుకే దేవుడు పేతుర్ని ఉంచాడు, యాకోబుని అనుమతించాడు చంపడానికి. నీకంటే చిన్నోళ్ళు చనిపోయినారంటే వాళ్ళ టైం అంతవరకు ఉంచాడు, తీసుకుపోయాడు. నేను ఉంచాడంటే నీతో ఏదో ఒక పని చేయించుకోవాలి దేవుడు. అందుకే మనం జీవించే కాలం ఇక మీదట, అదే ఆ మాట అన్నాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక మన కొరకు కాకుండా మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించడానికి మనం ఏం చేసుకోవాలి? నిత్యం ఒక తీర్మానం చేసుకోవాలి. అట్లా తీర్మానం చేసుకుని మనం క్రీస్తులోకి వస్తేనే 17వ వచనంలో ఉన్నట్టు మనము పాతవి పోతాయి, ఇప్పుడు మనం ఏమవుతాం? కొత్త వాళ్ళం అవుతాం. లేకపోతే వాగ్దానం అట్లా ఉంటుంది, మనం పాత జీవితాలే జీవిస్తాం, తర్వాత మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేరకుండానే పోతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడి సంవత్సరం మనకు వాగ్దానం ఎందుకు ఇచ్చాడంటే సంఘములో ఈ సంవత్సరం ఏం చూడాలనుకుంటున్నాడు? ఒక నూతనత్వాన్ని సంఘములో చూడాలనుకుంటున్నాడు.
ఇదిగో సమస్తం ఏమైంది, నూతనపరచబడి ఉన్నది, నూతనముగా చేయుచున్నాను అన్నట్లు. ప్రియులారా, సంఘములో పాతయిపోయి కొత్తదనం రావాలని దేవుడు ఉద్దేశించి ఆ వాగ్దానం మనకిచ్చాడు. కాబట్టి మనము పాత అలవాట్లు పోవాలి, పాత స్వభావం పోవాలి, తర్వాత పాత బ్రతుకు పోయి క్రొత్త వ్యక్తులంగా మారాలి. అట్లా మారినప్పుడు ప్రకటన 21 అధ్యాయంలో ఒక దినం మనం అనుకోకపోయినా కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది. దానిలోనికి ఏమొస్తుంది, నూతన యెరూషలేము. ఆ యెరూషలేములో మనం ఉండాలంటే ఏం కావాలి చెప్పండి, మనం నూతనంగా మారాలి, నూతనపరచబడాలి. లేకపోతే మాత్రం ఆ రోజు ఆ నూతన యెరూషలేములో మనము ఉండలేం. చివరి ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం చివరి వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను ఈ కొత్త సృష్టిలో ఆ నూతన యెరూషలేములో మనం ప్రవేశించాలంటే యేసుక్రీస్తు నమ్మాలి, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడాలి. క్రీస్తుని నమ్మకుండా ఎంతకాలము మందిరానికి వచ్చినా, చాలామంది మందిరానికి వచ్చిపోతే చచ్చిపోతే పరలోకం అనుకుంటారు. వచ్చిపోతే ఏమీ లేదు, వచ్చిపోయినట్టే పోతావు అంతే. కానీ క్రీస్తుని నమ్మి రక్షణ పొంది ఆ జీవ గ్రంథంలో మన పేరు